8 రోజులు అనుకున్న ప్రయాణం వారాలు నెలలు గడిచి 9 నెలలైంది. ఎట్టకేలకు 9 నెలల ఎదురు చూపులకు ఎండ్ కార్డు పడింది. అంతరిక్షం నుంచి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగి వస్తున్నారు. ఇంతకీ ఆమె అంతరిక్షానికి ఎందుకు వెళ్లారు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? వారం రోజుల పాటు స్పేస్ వాక్ చేసేందుకు వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షానికి వెళ్లారు. గత ఏడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె మార్చి 19న తిరిగి భూమి మీదకు వస్తున్నారు. అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపిన వ్యోమగామిగా సునీతా విలియమ్స్ రికార్డును సృష్టించారు. 1965లో అమెరికాలోని ఒహయోలో సునీతా విలియమ్స్ జన్మించారు. కానీ ఆమెకు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆమె తండ్రి గుజరాత్ వాసి. గుజరాత్లో పుట్టి పెరిగిన సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా అమెరికాలో న్యూరో అనాటమిస్ట్ గా సెటిల్ అయ్యారు. ఆ తర్వాత స్లోవేనియాకి చెందిన బోనీ జలోకర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి సునీతా విలియమ్స్ 3వ సంతానం. అమెరికా నావల్ అకాడమీ నుంచి ఫిజిక్స్ లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేశారు సునీతా విలియమ్స్. చిన్నప్పటి నుంచే సునీతా విలియమ్స్ కు హైకింగ్, కారు డ్రైవింగ్ అంటే ఎక్కువగా ఇష్టం. ఇక సునీతా విలియమ్స్ భర్త మైఖేల్ జే విలియమ్స్ రిటైర్డ్ ఫెడరల్ మార్షల్. తండ్రి కోరిక మేరకు నేవీలో చేరిన సునీత బేసిక్ డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆ తర్వాత నేవల్ ఏవియేటర్ గా యుద్ధ విమానాలు నడపడంలో ట్రైనింగ్ తీసుకున్నారు. కంబాట్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ లో పనిచేశారు. పైలట్ గా 30కి పైగా వివిధ రకాల విమానాలను 3000 గంటలకు పైగా నడిపిన అపార అనుభవాన్ని సొంతం చేసుకున్నారు సునీత. ఇక నేవీ నుంచి రిటైర్ అయ్యాక 1999 జూన్లో నాసా వ్యోమగామిగా ఆమె ఎంపికయ్యారు. 2006 డిసెంబర్ 9న తొలిసారిగా అంతరిక్ష యాత్ర చేశారు సునీతా విలియమ్స్. మొదటి మిషన్లో సునీతా విలియమ్స్ 195 రోజులుగా అంతరిక్షంలోనే గడిపారు. దీంతో మొదటి మిషన్తోనే అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన మహిళగా సునీతా విలియమ్స్ రికార్డులకెక్కారు. 2012లో రెండవసారి ISS కు వెళ్లి 4 నెలలకు పైగా ఉన్నారు. ఆ తర్వాత అనేక అంతరిక్ష ప్రయోగాల ద్వారా పలు రికార్డులు సాధించారు. తన ప్రయాణంలో సునీతా విలియమ్స్ 7 స్పేస్ వాక్లు చేశారు. ఈ క్రమంలోనే 2024లో బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా మరోసారి ISS కు వెళ్లారు సునీత. 2024 జూన్ 5న బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సునీతా విలియమ్స్ ISS కు చేరుకున్నారు. మరుసటి రోజు ISS తో బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ విజయవంతంగా అనుసంధానమైంది. కానీ స్టార్ లైనర్ లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీకేజీ వంటి సాంకేతిక లోపాలతో ఆమె అక్కడే చిక్కుకున్నారు. తిరుగు ప్రయాణంపై అనిశ్చితి పెరగడంతో సునీతా విలియమ్స్ ISS సిబ్బందితో కలిసిపోయి దాని నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ISS కమాండర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిశోధనలు, ఇతర విషయాలను ఆమె పూర్తిగా చేసుకున్నారు. గత 9 నెలల నుంచి ISS లోని సహోద్యోగులతో కలిసి దీపావళి, థ్యాంక్స్ గివింగ్ వేడుకలు జరుపుకున్నారు సునీత. అక్కడి నుంచి విద్యార్థులతో చిట్చాట్ చేసి తన అనుభవాలను పంచుకున్నారు. ఇక 2025 జనవరి 30న సునీతా విలియమ్స్ తొలి స్పేస్ వాక్ చేశారు. ఇక ఎట్టకేలకు క్రూ డ్రాగన్ 3 వ్యోమనౌక ద్వారా ఆమె భూమి మీదకు తిరిగొస్తున్నారు. వ్యోమగామిగా ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొని ఘన విజయాలు సాధించిన సునీతా విలియమ్స్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. సునీతా విలియమ్స్ ను ఆదర్శంగా తీసుకుని ఆమె బాటలోనే చాలా మంది యువ మహిళలు ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.